ఇప్పుడు ఎవరైతే ఈ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ నా సెషన్ కాన్సన్ట్రేటెడ్గా వింటారో, పాయింట్స్ రాసుకుంటారో, వాళ్ళు ఈ బిజినెస్ని విడిచిపెట్టే అవకాశమే లేదు. మీకు నెలకి 1,00,000 2 లక్షలు రాకుండా ఉండే అవకాశమే లేదు. సో రెడీయా? ఎంతమంది రెడీ ఉన్నారు? మళ్ళీ ఒకసారి. వెరీ గుడ్. సో కొన్ని సూత్రాలు మనం అర్థం చేసుకోవాలి బిజినెస్లోకి వచ్చినాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ పీపుల్, అవునా? ఈ బిజినెస్లో జాయిన్ అయినామంటే ఏమైంది? అందరూ ముచ్చట్లు పెడుతున్నారు. స్టడీయా? రెడీయా? కాన్సన్ట్రేషన్ నా వైపు. మేడం మీరే ఎటో చూస్తున్నారు, మీరే ఇక్కడ. ప్లీజ్ దయచేసి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూడకండి, నన్ను చూడండి. ఓకే, కొన్ని సూత్రాలు మనం నేర్చుకుంటే ఈ బిజినెస్లో మనల్ని ఎవరు కూడా ఆపలేరు ఫ్రెండ్స్. సక్సెస్ కాకుండా ఎవరు ఆపలేరు. ఏంటి అండి? ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఏంటిది అది? అందరూ కొనరు. రాయండి, అందరూ కొనరు. చాలా మంది బిజినెస్లోకి వచ్చినాక పెట్టుకునే అపోహ ఏంటంటే మన ప్రోడక్ట్లు అందరు కొనాలని అపోహ పెట్టుకుంటారు. అందరు కొంటరా? ఎప్పటికి కొనరు. 10 మందికి చెప్తే 5గురు మాత్రమే కొంటారు. 50% మాత్రమే మీరు చెప్పే వాళ్ళలో ప్రోడక్ట్ కొంటారు. సో దీనికి ఒక సర్వే చేసిళ్ళు. పెద్ద పెద్ద కంపెనీలు సర్వే చేస్తాయి వాళ్ళ ప్రోడక్ట్లు ఎంతమంది వాడుతున్నారు, ఎట్లెట్లా అమ్ముడుపోతున్నాయని. సో పేస్ట్ తెలుసా? పేస్ట్లు ఏవేవి ఎక్కువ వాడుతున్నారని కంపెనీలు సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే ఎక్కువ ఏ కంపెనీ వాడుతున్నారంటే కోల్గేట్ కంపెనీది 30% మంది వాడుతున్నారట. ఎంతమంది? 30% మంది వాడుతున్నారు. డాబర్ ఎంత శాతం మంది వాడుతున్నారు? 13%. పతంజలిది మిగతా హిందుస్థాన్ యూనివర్సిటీ 32%, మిగతా అన్ని కలిపి ఒక 10%. ఎక్కువ ఏది వాడుతున్నారు? అందరు చెప్పాలా? షూరా? 30% కోల్గేటే వాడుతున్నారు. ఎక్కువ ఏ పేస్ట్ వాడుతున్నారు అంటే కోల్గేట్ వాడుతున్నారు. కానీ దాన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. 65% మంది కోల్గేట్ వాడతలేరు. అవునా? 65% మంది వేరే ఏవో వాళ్ళకి నచ్చినవి వాడుకుంటున్నారు. కేవలం 30% మంది మాత్రమే వాడుతున్నారు. మరి ఈ కంపెనీకి, కోల్గేట్ కంపెనీకి తెలిసింది 65% మంది నా పేస్ట్ వాడతలేరు, 30% మందే వాడుతున్నారు. మరి కంపెనీ బంద్ చేసుకున్నాడా? మరి మీ కంపెనీ ఎందుకు మీరు బంద్ చేసుకుంటున్నారు? వెస్టీజ్ బిజినెస్ మీరు ఎందుకు బంద్ చేసుకుంటున్నారు? ఫ్రెండ్స్ ఆలోచించండి. అందరూ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. మీ ఊర్లో ఒక 2% మంది మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్లో మీకు ₹1,00,000 వస్తాయి ఫ్రెండ్స్. 2% మంది చాలు మీ ఊర్లో. 20 అంటేనే ఎంత అంటున్నా? 2% పీపులే. గుర్తుపెట్టుకోండి, ఈ నెట్వర్క్లో సూత్రాలు అట్లనే ఉంటాయి. అందరూ కొనాల్సిన అవసరం లేదు కూడా. సార్ ప్రోడక్ట్స్ ఎవరు కొనడం లేదు అని చాలా మంది బాధపడుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి, మన కంపెనీ టర్నోవర్ ఎంత? దాదాపు 3,000 కోట్లు. రైట్, సంవత్సరానికి 3,000 కోట్లు టర్నోవర్ అవుతుందంటే ఎవరు కొనకపోతే ఎట్లయితుంది? జనాలు కొంటే అవుతుంది, అవునా? సో జనాలు ప్రోడక్ట్లు కొంటున్నట్ట, కొంటలేనట్లా? రైట్, పవన్ సార్ లాంటి వాళ్ళకి 2 లక్షలు, ఇక్కడ ఉన్న లీడర్స్కి చాలా మందికి 1 lakh 1.5 lakh ఉన్నారు. దత్తు సార్కి ఎంత వస్తుంది చెక్కు? 4.5 లక్షలు వస్తుంది. అంటే జనాలు ప్రోడక్ట్లు కొంటే వస్తున్నాయా, కొనకపోతే వస్తున్నాయా? కొంటే వస్తున్నాయి. అంటే జనాలు ప్రోడక్ట్లు కొంటారు. ప్రతి నెల నా టీం టర్నోవర్ ఎంత తెలుసా? నెలకి 70 లక్షలు. ఎంత? 70 లక్షల ప్రోడక్ట్లు నా టీంలో అమ్ముడుపోతున్నాయంటే జనాలు కొంటున్నారా, కొంటలేరా? ఫస్ట్ అర్థం చేసుకోండి. కొనేవాళ్ళు ఉంటారు, మీకు కూడా వస్తారు. ఓపిక పట్టాలి అంతే. సో ఎవరు ఒకరో ఇద్దరు కొనకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ సూత్రం ఏంటిది? అందరు గట్టిగా చెప్పాలి. ఫస్ట్ సూత్రం ఏంటిది? అందరూ కొనరు. ఓకే, రెండో సూత్రం అందరూ చెయ్యరు. అందరూ చేయాలని రూల్ ఉంది ఏమన్నా? రాసి ఉంది ఏమన్నా? లేదు కదా. సో అందరూ చెయ్యరు. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. సరే, ఇక్కడ ఎంతమంది ఒక షోరూమ్కి పోయి చీర కొన్నాం? చీరలు ఆడవాళ్ళకి అడుగుతున్నాం. చీరలు అందరం కొన్నాం కదా. నిజం చెప్పులి, మీరు పోంగానే ఆయన చూపించిన చీర కొనుక్కొని వచ్చిల్లా? ఎంత అన్యాయం తెలుసా? షాప్ పోతే గంట సేపు అన్న గద్దియు, అన్న ఇద్దియు,
ఇది అని ఇంత పెద్ద కుప్ప తయారు చేసినాక లాస్ట్కి ఏం నచ్చలే. అక్కడ పక్కన సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది, అటు పోలే. ఇటు పక్కన ఆనంద్ షాపింగ్ మాల్ ఉంది, ఇటు పోలే. అవునా? ఆడు కొన్ని ఆడ పాపం చూయించినోడైతే ఆడు ఏమి కస్టమర్ కాబట్టి ఏం అనలేడు, కానీ ఆయనకి కానీ లోపల ఎంతో మండి ఉంటుంది. అవునా? ఎన్నిసార్లు మీరే అట్లా చేసిళ్ళు. మరి మీరు అట్లా చేసి కొనకుండా పోతే దుకాణం బంద్ చేసుకున్నాడా? సో అందరూ మీరు చెప్పిన వాళ్ళందరూ కొనాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు కూడా అట్లనే ఉండే, మనకు కూడా అట్లాంటి వాళ్ళు దొరుకుతారు. మీకు ఎక్కువ మంది వస్తువులు అంటే అర్థం చేసుకోండి, మీరు ఎక్కువ మందిని సతాయించి ఉంటారు. మీ కర్మ అట్లా వెనకాల వస్తుంది కావచ్చు, జోక్ చేస్తున్నా. సో ఏదైనా ఒక మంచి విషయం 10 మందికి చెప్పడానికి చూస్తే 7 వింటారట. వింటా అంటారట. ఏమంటారు? వింటా అంటారు, కానీ విన్నరా? 4 వింటారట. ఎంతమంది ఏస్తారల్లా అంటే 2 ఏస్తారు. అర్థమైందా సూత్రం? 10 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తే 7 వింటా అంటారు, 4 వింటారు, 2 మాత్రమే చేస్తారు. ఎంతమంది చేయలేరు? 10 మందికి చెప్తే ఎంతమంది చేస్తలేరు? 8 మంది చేస్తలేరు. గుర్తుపెట్టుకోండి, 2 కేటగిరీలు ఉంటాయి. ఎన్ని కేటగిరీలు? 2. చేసేటోళ్ళు, చేయనోళ్ళు. చేసేటోళ్ళు, చేయనోళ్ళు. చేసేటోళ్ళు, చేయని వాళ్ళు. ఇప్పుడు మీ దోస్త్ వచ్చిందండి, మీరు వాళ్ళకు చెప్పిళ్ళు, బిజినెస్ అంతా చెప్పిళ్ళు, ఇవన్నీ నాతో కావన్నారు. ఏం చేయాలని? అబ్బాబ్బాబ్బా ప్లీజ్ అదే నీ ఆధార్ కార్డు అడుగుతారు. అట్లా ఏం లేదు, తీసుకుపోయి ఆ చెయ్యనోళ్ళ లిస్ట్లో పడేయాలి. అదే ఓ చెత్త కుప్ప, చేయనోళ్ళు మస్తు మంది జమ అవుతారు. చెత్త కుప్ప తీసుకుపోయి ఆ చెత్త కుప్పలో పడేయాలి. అర్థమైందా? అంటే వాడిని కాదు, వాడి పేరుని, ఆయనను పడేశారు. ఆయన పేరునే ఆ చెత్త కుప్పలో పడేయాలి. పనికిరాని చెత్త. ఇక్కడ ఒక బంగారు గని ఉంటుంది చేసేవాళ్ళు. బంగారం ఎక్కడంటే అక్కడ దొరుకుతుందండి. ఎక్కడ దొరుకుతుంది బంగారం? బంగారం షాప్లో దొరుకుతుంది, మాకు కూడా తెలుసు. బంగారం తీయడం ఎక్కడి నుంచి తీస్తారు? తెలియదా? లక్షలు పెట్టి బంగారం కొంటులు, కానీ బంగారం ఏడ దొరుకుతుంది లేదా? ఎక్కడ దొరుకుతుంది అండి బంగారం? సార్ లీడర్స్ ఏడ పడుతుంది? భూమిలా, కొన్ని వేల అడుగుల లోతుల గోల్డ్ మైనింగ్ అంటారు. కొన్ని టన్నుల కొద్ది మట్టి తీస్తే గ్రాము బంగారం వెళ్తుందట. టన్ అంటే ఎంత తెలుసా? 100 కిలోలు కాదు, 1000 కిలోలు. 1000 కిలోల మట్టి తీస్తే 1 గ్రాము బంగారం వెళ్తుంది. మీరు పుసుక్కున కొనుకొచ్చుకుంటారు నాకు తెలుసు, కానీ అక్షయ తృతీయ గ్రాము పట్టుకొచ్చుకుంటారు, కానీ గ్రాము తీయడానికి ఎంతమంది ఎన్ని రోజులు టన్నుల కొద్ది మట్టి తీస్తే బంగారం వెళ్తుంది. మరి అట్లాంటి బంగారు లీడర్ మనకు దొరకాలంటే టన్నుల కొద్ది చెత్తన డాష్ గాలను తీయాలా లేదా? మరి అట్లాంటి వాళ్ళు మస్తు మంది తిరుగుతుంటారు. ఈ చెత్తన డాష్ గాళ్ళు రోడ్ల మీద కుప్పలు మంది తిరుగుతుంటారు. పనికిరారు మన బిజినెస్ గాళ్ళు. డ్రీమర్స్. ఎవరు? డ్రీమర్స్. లైఫ్లో పెద్ద సక్సెస్ దేవుడు కొంతమందికే పెట్టుంటాడు, మీలాంటి వాళ్ళందరికీ. ఒకసారి మీరు మీకు గట్టిగా చెప్పండి కొట్టున్నా. డ్రీమర్స్, లీడర్స్, ఇతరులని పైకి లేపేవాళ్ళు, ఇతరులలో జీవం పోసేవాళ్ళు, ఊపిరి పోసేవాళ్ళు. వాళ్ళకు ఒక హోప్ ఇస్తారు. హోప్. ఇది సబ్బులు అమ్మే బిజినెస్ కాదు, హోప్. సోప్ అమ్మే బిజినెస్ కాదు, హోప్ అమ్మే బిజినెస్ అంటాం. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, తన చెల్లె దగ్గరికి వెళ్ళి, చెల్లె నువ్వు బిజినెస్ చేయగలుగుతావు, చేద్దాం, కష్టపడదాం, నేను హెల్ప్ చేస్తాను నీకు అని ఆమెను పట్టుకొని వచ్చి మీటింగ్లో పక్క కూర్చొని పెట్టుకొని అన్ని వినిపించి, అవునా, ఆమెతో మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి అన్ని డెమోలు చేసి వాళ్ళకు ఒక ప్రోడక్ట్లు అమ్మిపించి మళ్ళీ వీళ్ళకి ఒక 10,000 చెక్ ఇప్పించి 20,000, 50,000, 1,00,000 వచ్చేదాకా ఒక లీడర్ కష్టపడతాడు. అవునా కదా? అట్లాంటి లీడర్స్ మాకు కావాలి, అట్లాంటి డ్రీమర్స్ మాకు కావాలి. మీరు అందరు అట్లాంటి వాళ్ళు అయితే ఈ బిజినెస్కి మీరు సూటబుల్. లేకపోతే తీసుకుపోయి మిమ్మల్ని బంగారమా చెత్తనా? మీరు బంగారం. డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయండి? డైమండ్స్ ఇదేం కోసా సార్ మాకు అంటారా? బంగారం భూమిలో దొరుకుతాయి, డైమండ్లు సముద్రంలో దొరుకుతాయి. అయితే బంగారం అది డైమండ్ తీయగానే మెరవది.
దానికి కోస్తారు మంచిగా గట్టి కోస్తే బంగారం డైమండ్ లెక్క మెరుస్తుంది. కంకర రాళ్ళు ఉంటాయి. కంకర రాళ్ళు ఎక్కడ ఉంటాయి? కంకర రాళ్ళు ఏడంటే ఆడు ఉంటాయి. అవునా కదా? ఎప్పుడు అట్లా పోతుంటే ఇట్లా కాళ్ళకు కలుగుతుంటాయి కదా. దానికి విలువ ఉంటాయి లేదు. మస్తు మంది అట్లాంటి వాళ్ళు తిరుగుతుంటారు. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. సో మీరు ఆ కంకర్లోకి వెళ్ళి డైమండ్ని బయటకు తీయాల్సిన పని మీది. దానికే మీకు డబ్బులు వస్తాయి. ఈ బిజినెస్లో ప్రోడక్ట్ అమ్మినందుకు రావు. లీడర్లను వెతికితే టీంలు పెరుగుతాయి. టీంలు పెరిగితే పీవీలు పెరుగుతాయి. పీవీలు పెరిగితే పైసలు పెరుగుతాయి. సో కంకర్లకు వెళ్ళి కంకర్ కూడా మెరుస్తుంది. అదే ప్రాబ్లం. అవును కదా, మెరుస్తుంది కానీ దానికి విలువ ఉండదు. దాంట్లో మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక పెద్ద లారీలో అన్ని కంకర రాళ్ళు ఉన్నాయి. తీసుకొచ్చి మీ ఇంటి ముంగడ పారబోసినా. నేనే పారబోసినా. కోపం మాత్రమే రాదు. మా ఇంటి ముంగట ఎందుకు పారబోసినా అంటే శాంతించు మీకు ఒక సీక్రెట్ చెప్తా అని దాంట్లో ఒక 6 డైమండ్లు ఉన్నాయి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. మీరు ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? రాత్రనక పగలనక సీరియల్ కూడా ఇడిచిపెట్టి ఇక తీస్తాం. కంకరనా డైమండా? కంకర పడే కంకరనా డైమండా? కంకర పడే కంకర పడే కంకర పడే కంకర పడే డైమండ్ దేవలేస్తారు. మళ్ళా కంకర పడే కంకర పడే కంకర పడే డైమండ్ జేబులో పెట్టాలి. మన బిజినెస్ ఇంతే సింపుల్. ఈ చెత్తన డాష్ చేయాలని పడే పక్కకి వెళ్ళిపో. నో అన్నవా నెక్స్ట్, నో అన్నవా నెక్స్ట్, నో అన్నవా నెక్స్ట్. లీడర్ రా నాతో పాటు. ఇది వేయడం నేర్చుకుంటే ఈ బిజినెస్లో ఎవరైనా సక్సెస్ అవుతారు. నేను గదే వేసిన, అందుకే గిడి ఉన్నాం. మా లీడర్లు అందరూ అదే వేసి వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద ఎందుకున్నారంటే ఈ చెత్తన కొండిగాలని అందరినీ పక్కకు పడేసినాం. మేము పనికిరాని చెత్త డైమండ్లని బంగారంని మేము వెతకడం చేసినాం. అండ్ అవి ఇట్లని దొరకబట్టడం అంత ఈజీ కాదు. చాలా శ్రమ అవసరము. ప్రతిరోజు కష్టపడడం అవసరం. అవునా కదా? ఎక్కడంటే అక్కడ దొరకరు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవరికి రాసి పెట్టి ఉండదు. వీడు ఈ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,00,000 కొట్టి ఉంటాడు అని రాసి ఉండదు. ఉంటే ఈజీ అయిపోతుండే. అరే సార్ నువ్వు రాసి వచ్చేసి అని అంటుండే. అట్లుంటుందా? ఉండదు. ప్రాబ్లం ఏంటంటే చెప్పాలని ప్లాన్ చెప్తే వాడి కళ్ళల్లో ఇట్లా ఆ రావాల వెలుతురు. ఆ సినిమాలు అంటారు కదా డైలాగ్, ఎన్టీఆర్ కండ్లు ఇట్లా తేజ్ అయితే అట్లా వస్తే ఈడు నా ఓడరా అనుకోవాలి. ఆడు చెప్తుంటే అన్నాడు అనుకో, ఆడు అంటే నేను తెలుసా మీకు, నేను ప్లాన్ చెప్తుంటే కొంతమంది చూస్తే నాకే నీరసం వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద మస్తు మంది. సో దయచేసి నేను సగంలో ప్లాన్ ఆపేసి వచ్చేసిన తెలుసా మస్తు మంది దగ్గర. వీడు వనికి రావడం నాకు అర్థమైపోతుంది. వేస్ట్, టైం వేస్ట్. ఆ గంట కూడా వేస్ట్. అర్ధగంట నా సేవ్ అవుతుంది అనుకుంటా. నా ఇంటికి తొందరగా పోవచ్చు అర్ధగంట. అట్లాంటి చెత్తనా డాష్ గాల దగ్గర మీరు టైంని వేస్ట్ చేయకండి. ముందటికి వెళ్దాం. మస్తు మంది. ఇండియాలో జనాభా తక్కువందేమన్నా? అరే కోటికి ఒకసారి వెళ్ళండి. ఇట్లా పోతుంటే ఇటొక్కలు గుద్దుతుంటారు, ఇటు తిరుగుతాం, ఇటు పోతే ఇటొక్కలు గుద్దు. అంత జనాలు ఉన్నారు. అవునా? జనాలకి ఏం కుదరలేదు. కుంభమేళ అంటే కుంభమేళ వెళ్ళి ఎవరైనా అబ్బాబ్బాబ్బాబ్బా ఎంతమంది జనాలు వచ్చారు కుంభమేళలో. 10 దూది మిఠాయి అమ్ముకుంటాడు కూడా మస్తు పైసలు సంపాదించలేదు. జనాలకు కొదవలేదు. మన ఇండియాలో కుప్పల జనాలు ఉన్నారు. ఎవ్వరు ఒకరు వస్తారు మన బిజినెస్లకి, మనది సక్సెస్ చేస్తారు. ఒక 6 దొరకరా మీకు? దొరుకుతారు. వెతకండి. 10 మందికి చెప్తే 2 వస్తారు. మళ్ళీ 10 మందికి చెప్పండి, మళ్ళీ 2 వస్తారు. మళ్ళీ 10 మందికి చెప్పండి, మళ్ళీ 2 వస్తారు. మళ్ళీ 10 మందికి చెప్పండి, 2 వస్తారు. అంతే చెప్తే ఈ 8 మందిలో కొన్ని పట్టుకొని నువ్వు డైమండ్గా అంటే అవుతాడా? గుర్రాలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి. అవునా? సేమ్ అనిపిస్తాయి కొద్దిగా. మీరు చూడండి, కొద్దిగా హైట్ అటు ఇటు ఉంటుంది కానీ గాడిద ఎప్పుడైనా చూసిల్లా? ఎప్పుడు చూసినా ఇన్యాక్టివ్ ఉంటుంది. అలా నిల్చున్నది అట్లనే ఉంటుంది. అవునా? జరుగుతుంది అటు ఇటు? జరగదు. అట్లనే ఉంటుంది. కానీ గుర్రం ఎట్లుంటుంది తెలుసా? అది తినేటప్పుడు కూడా కాలు ఉండదు, తోపు ఊగుతుంటుంది, బాడీ కూడా కదులుతుంటుంది. గమనించలే ఎవరైనా? నేనేది గమనించిన. గాడిద కావాలా మీకు? గుర్రాలు కావాలా? గుర్రాలు కావాలా? మీ టీంలో గాడిదలు కావాలా? మీకు పరిగెత్తే గుర్రాలు కావాలా? అట్లనే ఉండే గాడిదలు కావాలా? టెక్నిక్ ఏంటంటే గుర్రాలని వెతుక్కోవాలి. అంతే తప్ప గాడిదని పట్టుకొని నువ్వు గుర్రంగా అంటే అది జన్మల కాదు. అది కాదు, దాంతో కాదు. ఎందుకంటే దేవుడు దానికి గాడిద జన్మించాడు. గుర్రం ఏమి నుంచి అవుతుంది? నువ్వే మారాలి, అది మారది. నిజం. అవునా కదండి?
సో గుర్రాలను వెతుకోవడం చాలా ఈజీ, చూస్తే అర్థమవుతాయి, గుర్రం రచ్చేసేయి. అట్లా మనం బిజినెస్ చేస్తే బిజినెస్లో ఫెయిల్యూర్ అనేది లేదు. సో అందరూ చెయ్యరు. ఈ సూత్రం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడమే మీ విజయానికి తొలి మెట్టు ఫ్రెండ్స్. అర్థమైందా? అర్థం చేసుకున్నారా? అర్థం చేయించినా ముందడికి పోతారా, ఇచ్చి పెడతారు బిజినెస్. వెతుకుదామా? వాళ్ళు నో అంటే మనం ఏమనాలి? వాళ్ళు నో అంటే మనం ఏమనాలి? నెక్స్ట్ నెక్స్ట్ అనాలి. నో అంటే నెక్స్ట్, నో అంటే వాళ్ళకి, నెక్స్ట్ అంటే మనకి, రైట్? సో అట్లా చేస్తూ పోదాం. అందరూ వెస్టిజ్ బిజినెస్ చేస్తే మిగతా పనులు ఎవరు చేస్తారు? అవునా కదా? ఆలోచించండి. అందరు వెస్టిజ్ బిజినెస్ చేస్తే మీరు కారు కొంటారు వెస్టిజ్లో, కార్ డ్రైవింగ్కి డ్రైవర్ ఉండాలా లేదా? ఫోన్ చేస్తారు, ఓళ్ళు లేరు, అందరు కార్లు కొన్నారు వెస్టిజ్లో. బాగుంటుందా? బాగుండదు. సో మన కార్ డ్రైవర్లు కావాలా, మీ ఇల్లు కట్టడానికి మేస్త్రీలు కావాలా, మీ పిల్లలకు చదువులు చెప్పడానికి టీచర్లు కావాలా, మీ కరెంటు బిల్లులు తీసుకోవడానికి ఒక ఎలక్ట్రీషియన్ కావాలా? అవునా కదా? మీ ఇల్లు కట్టడానికి మేస్త్రీలు కావాలి, అందరు కావాలి. అంటే అందరు వెస్టిజ్ బిజినెస్ చేయాలనా? చెయ్యొద్దు. ఎవరైనా వెస్టిజ్ బిజినెస్ చేయకపోతే సైడ్కి వచ్చి ఎస్ అనుకోవాలి. అర్థమైందా? ఎందుకు? మన కోసం పని చేయడానికి ఒకటి రెడీ అయిపోయాడు అని అనుకోవాలా? సింపుల్, రైట్? మనకు నిజం చెప్తున్నా, సర్వీస్ చేయడానికి జనాలు మనకు కావాలి. వాళ్ళందరూ అక్కడనే ఉండడానికి రెడీ ఉంటారు. ఆనే ఉండే ఆనే మనకే పనికొస్తారు తర్వాత, రైట్? సో మనతో పాటు ముందుకు పోయే వీరులు ఎవరో వెతుక్కుంటే సరిపోతుంది. అందరూ చేయరు, కానీ అందరూ వెస్టిజ్ బిజినెస్ చేయరు. కానీ కొంతమందికి భీకరమైన ధనం సంపాదించడానికి వస్తారు. మీ టీంలోకి సిద్ధంగా ఉండండి. మీ టీంలో ఘోరమైన ధనం సంపాదించడానికి కొంతమందికి రాసి పెట్టుంటుంది, వాళ్ళు మీ టీంలోకి వస్తారు ఫ్రెండ్స్. మరి వాళ్ళు వచ్చేదాకా మీరు ఆగాలా లేదు? మీ టీంలో ఉంటారా పోతారు అనేది మెయిన్ మ్యాటర్. సో వెయిట్ చేయండి. మూడో సూత్రం రాసుకోండి. టైం పడుతుంది. సక్సెస్ ఈజీగా వస్తుందా అండి? పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీలు వినండి, ఎంత టైం తీసుకున్నాడు ఒక్కొక్కరు. ఎంతమందికి హీరో విక్రమ్ తెలుసు? విక్రమ్ చాలా మందికి తెలుసు. అట్లాంటిది తెలియదు. అపరిచితుడు ఎంతమందికి తెలుసు? చూసి చేతులు వేస్తాయి. అపరిచితుడు సినిమాలో హీరో విలన్, ఆ హీరో పేరు విక్రమ్. వాడు ఆ అపరిచితుడితో బాగా సక్సెస్ అయింది, అవునా? కానీ అంతకన్నా ముందు ఆ సినిమాకి రావడానికి సినిమా ఇండస్ట్రీ చుట్టూ 18 సంవత్సరాలు తిరిగాడు ఫ్రెండ్స్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ సినిమాలో చేయాలి, సక్సెస్ కావాలన్న ఆలోచనతోని సాఫ్ట్వేర్ ఉద్యోగం విడిచిపెట్టి కంప్లీట్ దాని మీదనే పెట్టుకొని చేస్తే 18 సంవత్సరాలకు ఒక అవకాశం దొరికింది. శివుడు అనే ఒక మూవీ తీసి ఆ శివుడిలో పిచ్చోడిలాగా నటించి ఆ శంకర్ దృష్టిలో పడితే ఆ శంకర్ తీసుకొచ్చి అపరిచితుడు సినిమా ఇస్తే దాంతో హిట్ అయ్యి ఇప్పుడు కోట్లు సంపాదించిండు. 18 సంవత్సరాలు. మీరు 18 నెలలు కూడా ఉంటలేరు బిజినెస్లో. ఎంత ఘోరం చూడండి, అవునా కదా? సో దేనికైనా టైం పడుతుంది, సక్సెస్కి టైం పడుతుంది. చూడండి, విత్తనం, ఒక విత్తనంని మనం నాటినామంటే ఇవాళ నాటమంటే రేపు వచ్చేస్తుందా ఫలం? ఎన్ని రోజులు పడుతుంది? రకం బట్టి. వరి విత్తనం నాటితే 4 నెలలు 6 నెలలు. అదే మామిడికాయ విత్తనం నాటితే సంవత్సరాలు, అట్లీస్ట్ 4 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది. ఒక్కసారి వచ్చిందా నిరంతరం డబ్బు సంపాదించి పెడుతూనే ఉంటుంది. మరి ఆ 4 సంవత్సరాలు ఆ రైతు ఓపిక పడతాడా? ఏ అత్తలేదని పీకి పడేస్తాడు దాన్ని. మరి అక్కడ ఒక సూత్రం, అక్కడో మాకో సూత్రమా? అక్కడో న్యాయం, మాకో న్యాయమా? అవునా కదా? సో దానికి ఆ 4 సంవత్సరాలు నీరు వేయాలా, మనం ఎరువు వేయాలా, అన్నీ వేయాలా. అన్నీ వేస్తే అది పెద్ద చెట్టు అయి మనకు ఫలాలు ఇస్తుంది, రైట్? అట్లాంటి ఆలోచన తీరు ఉంటేనే మిమ్మల్ని లీడర్ అంటారు, మిమ్మల్ని సక్సెస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ, ఒక లేడీ ప్రెగ్నెంట్ అయింది అంటే ఎన్ని నెలలకి డెలివరీ అవుతుంది? ఎన్ని నెలలు? షూరా? లేదు, నాకు 3 నెలలనే కావాలా అంటే వస్తుందా? నడది. అట్లా సూత్రాలు కొన్ని దేవుడు పెట్టిండు, అవి పాటించాల్సిందే. మరి వెస్టీజ్లో కూడా సక్సెస్ కావాలంటే టైం పడుతుంది. 2 నుంచి 5 సంవత్సరాలు మనం కేటాయించాలి. మన లైఫ్లో సక్సెస్ కోసం జాబ్ లేదా వ్యాపారానికి 30 నుంచి 40 సంవత్సరాల సమయం ఇస్తున్నాం. మరి వెస్టీజ్ వ్యాపారానికి ఒక 2 నుంచి 5 సంవత్సరాలు టైం ఇవ్వలేరా? మీరు చేస్తున్న పని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి కావాల్సినంత బ్యాంకు బ్యాలెన్స్ ఉందా?
అంటే ప్రశ్నార్థకమే, అవునా? ఒక కారు అయినా కొనగలిగిలా అంటే డౌట్ఫుల్లే, అవునా కదా? నేను అడుగుతున్నా, మగవాళ్ళని అడుగుతున్నా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము, బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పుకునే రీతిలో ఉందా? ఒక కారు ఉందా? ఓ ఫారిన్ ట్రిప్ ఉన్నదా? మరి మనం చేసిన పని సక్సెస్ ఫెయిలా? సార్ చెప్పాలి మీరే. ఫెయిల్ అయినాం మనం అందరం. దీన్ని నమ్మాలి, ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒప్పుకుంటే సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేసిన పని నన్ను ఒక లెవెల్ పెట్టలేకపోతే మనం మారాలి ఫ్రెండ్స్. మనం మారకపోతే రిజల్ట్స్ మారాయి. పాత పని చేస్తే పాత రిజల్ట్సే వస్తాయి, కొత్త పనులు చేస్తే కొత్త రిజల్ట్స్ వస్తాయి. పాత పని చేస్తూ కొత్త రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం మూర్ఖత్వం. మారాలి. ఈ రోజులలో మొత్తం మారిపోతున్నది, అవునా లేదా? అన్ని మారిపోతున్నాయా లేవా? జనాలు డబ్బులు ఎట్లా సంపాదిస్తుంది తెలుసా? యూట్యూబ్లో గంగవ్వ తెలుసా? ఎంతమంది తెలుసు గంగవ్వ? మన తెలంగాణనే. ముచ్చట్లు చెప్పుకుంటా, వంటలు పింటలు చేసుకుంటా ఫేమస్ అయింది. సినిమాలలో పోయింది, బిగ్ బాస్లో కూడా పోయింది, అవునా? ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో పేరు సుబ్బు అండ్ నిఖిల్ సంథింగ్, ఒక లేడీ బీడీలు చేసుకుంటూ ముచ్చట్లు చెప్తుంది. అన్ని తెలంగాణ పక్కింటి ముచ్చటి, అవునా? చూసిల్లా? అమ్మమ్మ ఎంతోమంది ఫాలోవర్స్ అయింది తెలుసా? ఆమె ఏం చేస్తుంది తెలుసా? నెట్వర్క్ చేస్తుంది, సబ్స్క్రైబర్ల నెట్వర్క్ తయారు చేసుకుంది. మీరు చూసిన కొద్దీ ఆమెకు పైసలు పోతాయి, చూసిన కొద్దీ పైసలు పోతాయి. ఆమెను మీరు కలిసింది లేదు, ఏం చేసింది లేదు, మీరు చూస్తే ఆమెకు పైసలు పోతాయి. నెట్వర్క్లో ఆమె నెట్వర్క్లో మీరున్నారు, ఆమె నెట్వర్క్లో మీరున్నారు. ఆమె వాళ్ళ ఇంట్లో కూర్చొని బీడీలు చేసుకుంటే నెట్వర్క్ చేస్తుంది. మరి ఈ ప్రోడక్ట్లతో మీరు నెట్వర్క్ వేయలేరా? చేర్చలేదా? ఎట్లా జనాలు ఎట్లా డబ్బులు సంపాదిస్తున్నారు, జనాలు ఎట్లా డబ్బులు సంపాదిస్తున్నారు. అసలు ఫేస్బుక్ అంటే ఏంటిదండి? ఫేస్బుక్ దుకాణము నిర్మల్లో ఉందా? ఉందా? లేదా? చలో హైదరాబాద్లో ఉందా? లేదా? మరి ఎక్కడుంది ఫేస్బుక్ కోడ్? లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఎక్కడున్నా దుకాణం? మీ మొబైల్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్. ఆయన దుకాణం రోజు ఓళ్ళు ఓపెన్ చేస్తారు తెలుసా? మీరే. ఆయన షట్టర్ రోజు ఓపెన్ చేస్తారు మీరే. ఫేస్బుక్ ఐఎఫ్ అని ఉంటుంది కదా, ఓపెన్ చేయగానే ఆయన దుకాణం ఓపెన్ అయినాడు. పొద్దునే రాత్రి అంతా చూస్తుంటాం, అవునా? దాంట్లో కూడా సీరియల్ చూస్తున్నారు, ఫేస్బుక్లలో కూడా. మీరు చూస్తున్న కొద్దీ వాళ్ళకు లక్షలు కోట్ల డబ్బులు పోతున్నాయి. మరి మీకెంత వస్తున్నాయి? మరి మీలాంటి వాళ్ళకు ఒక వ్యాపారం వచ్చింది, నెట్వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు అంటే మనకు సంజాయించదు. 2 నుంచి 5 సంవత్సరాలు టైం ఇవ్వలేరా మీరు ఈ బిజినెస్కి? 2 to 5 years ఎక్కువనా? 2 to 5 years చేస్తారా? 20 to 50 years పని చేస్తారా? ఏది బెస్ట్? 20 నుంచి 50 సంవత్సరాలు పనిచేసి ఏం చేయకుండా మిగిలిపోతారా? 2 నుంచి 5 సంవత్సరాలు చేసి మీకు కావాల్సిన మీ డ్రీమ్స్ అన్ని కూడా సాధించుకుంటారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్కి 2 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది. మరి ఆ 2 సంవత్సరాలు ఉంటారా లేదా 2 నుంచి 5 నెలలకు పారిపోతారా? పారిపోతారా ఉంటారా? ఎంతమంది ఉంటారని మాతో పాటు ఉంటారని. నేను ఆల్రెడీ నా 7th year ఈ బిజినెస్లో, 7 సంవత్సరాలు. వెరీ గుడ్. మీరు అందరూ కూడా తొందరగా సక్సెస్ కావచ్చు. 4th సూత్రం, ఇబ్బందులు కామన్. ఇబ్బందులు కామన్. ఏ వ్యాపారంలో అయినా ఇబ్బందులు వస్తాయా రావా? వస్తాయా రావా? ఇబ్బందులు లేని వ్యాపారం నాకు చూపించండి. ఉన్నాయా? లేవు. సో మన వ్యాపారంలో ఉన్నాయి, మన జాబ్లో ఉన్నాయి, మన లైఫ్లో ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇబ్బందులు ఉన్నాయా లేవా మన లైఫ్లో? మన సంసారంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నాయా? ఊకే మంచుకుంటులా, గొడవలు కూడా పెట్టుకుంటులా? భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటులా? అసలు నేనేమనుకున్నా అంటే ఊకే నాకు నా భార్యకే గొడవలు అవుతాయి అనుకున్నా. ఈ వాట్సాప్ ఈ ఫేస్బుక్లో వచ్చినప్పుడు అర్థమైంది అందరి ఇంట్లో అదే పరిస్థితి అని. అవునా కదా? సో అవి స్పెషల్, మీరు అవి చూస్తే అవే వస్తుంటాయి కదా. సో బాగా ఖతర్నాక్ జోకులు అయిపోయినాయి. సో అన్నిట్లో ఇబ్బందులు ఉంటాయి. మరి వాటిని మనం విడిచిపెట్టినామా ఫ్రెండ్స్? విడిచిపెట్టినామా? ఇబ్బందులు వచ్చినాయని మీ భర్తని మీ భార్యని విడిచిపెడుతున్నారా మీరు? లేదే. అడ్జస్ట్ చేసుకుంటూ ముందటికి పోతున్నాం, అవునా కదా? మరి అదే విధంగా మన వ్యాపారంలో కూడా ఇబ్బందులు వస్తే దాన్ని ఎలా అధిగమించాలా, ఎలా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా మనం రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు. మరి ఎందుకు చాలామంది వెస్టీజ్ చెయ్యరు? ఇంత బాగున్నాక కూడా ఎంతమంది వెస్టీజ్ చేయరంటే ఫస్ట్ వాళ్ళు చాలా మంది వినరు, అవునా కదా?
వినడానికి కూడా చాలా మంది జనాలు రెడీ ఉండరు. విన్నా నమ్మరు. నమ్ముతారా? యాక్చువల్లీ ఇక్కడ కూర్చొని అందరు నమ్ముతారంటే నేను బేవకూడని అవుతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేస్తారు, సక్సెస్ అవుతారంటే నేను పిచ్చోడిని అవుతాను. ఎందుకంటే మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఎంతో చెత్త జమైంది. టీవీలు చూసుకుంటా, తర్వాత మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు, మన మైండ్లో ఏమని పడ్డదంటే లైఫ్లో సక్సెస్ కావాలంటే బాగా చదువుకోవాలా, ఒక జాబ్ కొట్టాలా, సూపర్గా ఉండాలనుకుంటారు. కానీ జాబ్ కొట్టి పెద్ద సక్సెస్ పొందిన వాళ్ళు ఎవరు లేరు. చాలా తక్కువ మంది, 1% అంట. కరోడ్పతులు, మీకు తెలిసిన కరోడ్పతుల పేర్లు లిస్ట్ చెప్పండి. జాబులు చేసి ఉంటారా? మీ ఊర్లో చెప్పండి కనీసం. అదే వ్యాపారం చేస్తూ కరోడ్పతుల పేర్లు చెప్పాలంటే టకటకటకటక అవును కదా. సో చాలా మందికి మైండ్లో ఏంటంటే బాగా చదువుకోవాలా, జాబులు చేయాలా, లేదా వ్యాపారం చేయాలా, మరి దేవుడు ఇచ్చిన భూమి ఉంటే వ్యవసాయం చేసుకోవాలా అని చిన్నప్పటి నుంచి నమ్మినాం. కాబట్టి ఒక కొత్త వ్యాపారం వచ్చి దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు అంటే మన మైండ్ నమ్ముతుందా? నమ్మది. నమ్మడానికి టైం పడుతుంది. ఇంకో ఇట్లాంటి మీటింగ్లకు వస్తే నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఈ రోజున కొత్త వాళ్ళకి అది జరుగుతుంది. జరగాలి. జరగకపోతే మీ సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉన్నట్టే. దేవుడు ఫైల్ మిస్ చేసిండు, అది అర్థమైతలేదు దానికి. ఎందుకంటే నమ్ముతలేదు. ఇంతమంది సక్సెస్ తీసుకుంటున్నారని చూసినాక కూడా మన మైండ్ అప్పుడప్పుడు నమ్మకపోతే చాలా చాలా ప్రాబ్లంలో ఉన్నట్టే ఫ్రెండ్స్. సో దయచేసి మీరైతే నమ్మండి. రాని వాళ్ళు ఎట్లాగో వినరు, నమ్మరు. నమ్మినా చాలా మంది చెయ్యరు. అవునా? బాగానే ఉంది, చేస్తారు అందరూ, చెయ్యరు. ఎందుకు చేయరు? ఎందుకంటే ఫెయిల్యూర్కి 4 మిత్రులు ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడు మనతోనే ఉంటారు కాబట్టి చెయ్యమన్నట్టు మనం. ఎవరాలు? ఫస్ట్ది బద్ధకం, రెండోది మొహమాటం, మూడోది వాయిదా వేయడం, నాలుగోది భయం. అక్కడ డబ్బాలు పెట్టిన ఫోటోలు కొట్టుకోండి, వెరీ గుడ్. బట్ బుక్లో రాసుకొని డబ్బాలు వేసి ఇప్పుడు మీరు నాకు ఎక్సర్సైజ్, మీ అందరికి ఎక్సర్సైజ్ బుక్ ఉన్నోళ్ళు రాసుకొని పక్కన డబ్బా కొట్టి మీరు ఏం చేయాలంటే మీకు బద్ధకం ఉంటే టిక్కు కొట్టాలి. ఏం కొట్టాలి? రైట్ టిక్కు కొట్టాలి, నాకు ఉన్నది అన్నట్టు. మొహమాటం ఉంటే టిక్కు కొట్టాలి, వాయిదా వేయడం ఉంటే టిక్కు కొట్టాలి, భయం లేదు సార్ అంటే ఇంటూ కొట్టండి, నాకు లేదు అన్నట్టు ఇంటూ కొట్టండి. ఓకే, ఎక్సర్సైజ్ అందరు చేయండి. బుక్కులు పెన్నులు ఉన్నవాళ్ళు, ఫోన్లు ఉన్న వాళ్ళు ఫోన్లలో కూడా నోట్ ప్యాడ్ అని ఉంటుంది, దాన్ని అప్పుడప్పుడు వాడులే, ఇప్పుడైనా వాడులే. ఓకే, సో బద్ధకం, మొహమాటం, వాయిదా వేయడం, భయం రాశిలా టిక్కులు కొట్టిలా. 4 టిక్కులు ఎవరికి వచ్చినాయి? చేతులేవు. టిక్కులు 4 ఎవరికి ఉన్నాయో చేతులేవు. అబ్బా అంత మంచోలే అందరూ. అవదే వెనకాల నుంచి ఎవరైనా 4 పర్లేదు, ఒప్పుకుంటే సక్సెస్ స్టార్ట్ అవుతుంది. 1 ఒప్పు, 2 4 టిక్కులు, 3 ఇక్కడ 4 టిక్కులు. ఎవరికి రాలేడా? సూపర్ ఉన్నారు అందరు, బాగా ట్రైనింగ్ పొందినట్టున్నారు. 3 వచ్చినాయి, వెరీ గుడ్. ఒకసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళు ఒప్పుకున్నారు. అందరికన్నా గ్రేట్ పీపుల్ వీళ్ళు, ఒప్పుకున్నారు. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. వీటిని మీరు 4 ఓవర్కమ్ కావాలా. ఈ మిత్రుల్ని శత్రువులు చేయాలా. వాళ్ళంటే మాకు వడది, వాళ్ళు మా దగ్గర ఉండనే ఉండరు అన్నట్టు ఆ 4 తీశారు. 3 ఎంతమందికి వచ్చినాయి? 3 1 3 అరే 3 3 ఏమేమి ఉన్నాయి? టిక్కులు దేని కొట్టినాం? భయం, ఇంకా వాయిదా వేయడం, ఇంకా బద్ధకం 3 అనుకోండి, వెరీ గుడ్. ఇంకా మీరు చెప్పారు కదా, చెప్పండి ఏమేమి? భయం ఏం లేదు, వెరీ గుడ్. బద్ధకం, మొహమాటం, వాయిదా వేయడం 3 ఉన్నాయట. ఇంకా మీకు లేవు? ఏం 1 వచ్చిందా మీకు? భయం 1 ఉందా? భయం ఉంటే అవన్నీ దాదాపు ఉంటాయి తెలుసా మీకు? భయం ఎట్లాంటిదంటే ఆ 3 మీతో ఎప్పుడు ఉండడానికి తీసుకొస్తుంది. చాలా డేంజర్ అది. 4వది. ఇంకా 2 ఎంతమందికి వచ్చినాయి? 2 అందరు అబద్ధాలు చెప్తులే వాళ్ళు. చలో 1 ఎంతమందికి ఉంది? ఇది కూడా లేపుతలేరు. అంటే మీరు అందరు అబద్ధాలు చెప్తున్నారు. చాలా మంది లేపుతున్నారు అక్కడ. అంటే కొందరు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అవునా? సో ఫ్రెండ్స్, ఈ 4 మనం వదులుకుంటే మనం ఏ రంగంలో అయినా సక్సెస్ కావచ్చు. అవునా కదా? ముఖ్యంగా ఈ బిజినెస్కి ఇవి చాలా డేంజరస్ శత్రువులు.
రైట్. బద్ధకం ఉంటే బయట పోయి పని చేయరు. మొహమాటం ఉంటే ఎదుటి వ్యక్తికి చెప్తే ఏమనుకుంటాడో, రైట్, అరే పేస్ట్ సబ్బులు అమ్ముకుంటున్నాను అనుకుంటారేమో కదా. వాయిదా వేయడం, పనులు పోస్ట్ పోన్ చేస్తుంటే సక్సెస్ కావాలి. అండ్ భయం 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 ఉంటే ఏది ముందెట్టుకోదు ఇక, అవును కదా ఫ్రెండ్స్. ఈ 4ని వదులుకునే టెక్నిక్లు చిన్నగా మీకు చెప్తా. ఇప్పుడు ఎంతమందికి కావాలి చూసినా మీరు అన్నీ మీకు ఉన్నాయని నాకు అర్థమైంది. రైట్, మీతో ఎట్లా చేయాలంటారో మాకు తెలుసు. రైట్. సో ఫ్రెండ్స్, బద్ధకం అనేది నేను అతి బద్ధకస్తుని ఉండే ఒక రోజున. అసలు ఎడైనా కూర్చుంటే అటే ఆ సోఫాకి అతుక్కపోతారు, లేవని కూడా లేవా, అట్లాంటి గుణం ఉండే నాకు. కానీ ఆ బద్ధకం కన్నా నాకు డ్రీమ్స్, ఎప్పుడైతే నా డ్రీమ్స్ నేను అప్లైన్ లేపిండో, నేను చెప్తున్నా కదా, నా డ్రీమ్స్ చాలా పెద్దగా అయిపోయినాయి, బద్ధకం చాలా చిన్నగా అయిపోయింది. నేను పొద్దున లేస్తున్నా అంటే నా డ్రీమ్స్ నన్ను లేపుతాయి. అందుకే మీరు దయచేసి మీరు అందరూ కూడా డ్రీమ్స్ని రాసుకోవాలి. ఇప్పుడు కాదు, ఇంటికి పోయినాక రాసుకోండి. మీకు ఏమేమి కావాలి మీ లైఫ్ ద్వారా, అవన్నీ ఒక లిస్ట్ రాయాలా. ఇప్పటివరకు ఎవరైనా అడిగిలా? మీ తల్లిదండ్రులను అడిగిలా కనీసం? మేము అడుగుతున్నాం అప్లయన్స్, దయచేసి రాయండి మీకేమేం కావాలి. ఓ 1,00,000 రూపాయలు లోపు ఏమేం కావాలి, 1,00,000 నుంచి 5 లక్షల లోపు మీకు ఏమేం కావాలి, 5 లక్షల నుంచి పైగా మీకేమేం కావాలి, అవన్నీ లిస్ట్ రాయాలి. నాకు ఒక ఇల్లు కావాలి, ఎంత అవుతుంది ఇల్లుకి? ఎంతమందికి ఇల్లు కావాలి? ఒక పెద్ద మంచి ఇల్లు. వెరీ గుడ్, డ్రీమర్స్ చాలా మంది ఉన్నారు. ఎంత ఉంటుందండి? ఓ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వేసుకుందాం. చిన్నగా ఆలోచించదు. వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చినాక మళ్ళీ చిన్న, మేము 1,00,000 అనిపిస్తున్నాం, అవునా కదా? 1,00,000 వచ్చిందంటే పెద్ద 1 కోటి రూపాయల ఇల్లు కూడా వస్తుంది. రైట్. సో 1 కోటి రూపాయల ఇల్లు కావాలి, ఒక మంచి కారు కావాలి, ఫారిన్ ట్రిప్స్ కావాలి, పిల్లని పెద్ద పెద్ద స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఎంతమందికి చదివించాలనిపిస్తుంది. వెరీ గుడ్, దానికి చాలా ఖర్చు అవుతుంది. నేను మొన్న ఒక స్కూల్కి పోయినా, మా పాప కోసం స్కూల్ ఫీ అంటే ఎంత అంటే 8th క్లాస్లో జాయిన్ చేయాలి హైదరాబాద్లో, డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు. ఎంత అంటే మొత్తం కూర్చొని పెట్టి అంత మంచిగా చెప్పి స్టోరీ, లాస్ట్కి 5 లక్షలు అనేది. ఎంత అనేది? 5 లక్షలు. లిటరల్గా ఫ్రెండ్స్, సంవత్సరానికి 5 లక్షల ఫీజు. ఏ క్లాసు? 8th క్లాస్కి. అంటే లెక్కేసి చూసిన నెలకు 50,000 పైన అవుతుంది. నెలకు 50,000 ఫీయే కట్టాలంటే మనం చదివించగలిగే పొజిషన్లో ఉన్నామా? లేదు, ఇంకా నేను కూడా లేని అనుకుంటున్నానే. సో అంత ఎట్లాంటి స్కూల్స్ ఉన్నాయి, బట్ మనము నార్మల్ స్కూల్స్లలో, కాలేజెస్లో చదివిస్తున్నాం. దయచేసి మీరు చదివించలేకపోతున్నారంటే మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదని నిజం, అవునా కదా? మరి అట్లాంటి మంచి డ్రీమ్స్ మనకు ఉన్నాయి, వాటిని సాధించుకునేదానికి మనం ఆ బద్ధకాన్ని వదిలిపెట్టుకోవాలి. మొహమాటం, ఎదుటి వ్యక్తికి మనం చెప్పడానికి చాలా మొహమాట పడతాం. ఇది యాడ్ నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మన పెంపకం ద్వారా వచ్చింది, అవునా? చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచాలనే దాని మీద మీకు మొహమాటం ఉందా లేదా ఆధారపడుతుంది. చాలామంది తల్లిదండ్రులు లేక పెరిగిన వాళ్ళకు మొహమాటం ఉండదు తెలుసా? వాళ్ళు ఏదంటే అది ఇట్లా కొట్టుకొని వచ్చేస్తారు అవసరమైతే. ఎందుకంటే వాళ్ళని ఎవరు ఇట్లా చేసేటోళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేయాల్సి వచ్చింది. సో చిన్నప్పటి నుంచి లాడుగా పెరిగిన వాళ్ళు, కొద్దిగా మంచి సుఖంలో పెరిగిన వాళ్ళకు ఈ మొహమాటం అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ పీపుల్తో ఎక్కువగా వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, వాళ్ళతో తిరగకు, వీళ్ళతో తిరగకు అంటారు కదా. అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళందరికీ కూడా మనకు ఆ గుణం అలవాటు పడుతుంది. ఏమన్నా ఎవరికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఏం చేస్తారో అని ఒక మొహమాటంకి పోయి మనము ఆ గుణంని ఇక్కడ కూడా ప్రదర్శిస్తాం. దీనివల్ల మన బిజినెస్ స్లో అయ్యే అవకాశం. టెక్నిక్ చెప్తా, చెప్పాలా? దీన్ని పోగొట్టుకుంటారు మీరు, ఈజీగా రాసుకోండి వీలైతే. టెక్నిక్ ఏంటంటే, ఈ బిజినెస్ వాళ్ళకి మీరు చెప్పడం వల్ల లాభము వాళ్ళకు జరుగుతుందా, మీకు ఎక్కువ జరుగుతుందా? వాళ్ళకి. దీనికి ఒక చిన్న డెమో చేద్దాం. ఎవరున్నారు ఇక్కడ? సార్, మా విఠల్ సార్, మీరు మీకు ఈ బిజినెస్ గురించి ఎవరు చెప్పారు? శేఖర్ సార్. ఏ శేఖర్ సార్? మోడపల్లి శేఖర్. మోడపల్లి శేఖర్ సార్ చెప్పింది. సో డైరెక్ట్ మీకు చెప్పిండా? నువ్వు నాన్ క్వాలిఫైడ్ పో. మీ అప్లైన్ లేని వాళ్ళు ఎవరైనా ఒకరు రండి, లీడర్స్. మీ అప్లైన్ ఇక్కడ ఉండదు. వెరీ గుడ్, వెల్కమ్. నీ పేరేంటి తమ్ముడు? నితిన్. ఓకే, నీకు ఎవరు చెప్పారు బిజినెస్ గురించి? రక్షిత్. లేడా ఇక్కడ? లేడు. చెప్పిండు బిజినెస్లోకి వెళ్ళిపోయాడు. నువ్వు మాత్రం పట్టుకున్నావు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు?
నెలకు 22,000 తీసుకుంటున్నాడు. ఈ బిజినెస్ నీకు నమ్మకం వచ్చింది. ఏ కార్ తీసుకోవాలప్పుడు? స్కోడా స్లేవియా. ఒకవేళ వెస్టీజ్ కాకపోతే స్కోడా స్లేవియా నోరు తీసుకోండి ఆ మాట అస్సలు కాదు. అవునా? ఫారిన్ ట్రిప్స్ కూడా పోవచ్చు, పెద్ద బిల్డింగ్ కూడా కట్టచ్చు. అవునా కదా? సో ఇవన్నీ నీకు లాభాలు జరుగుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఏం పేరు అయినది రక్షిత్ అనే వ్యక్తి, ఈయనకి బిజినెస్ చెప్పకపోతే ఇవన్నీ ఇతను లాస్ అయ్యేవాడు. అవునా? ఇవన్నీ లాస్ అవుతాడు. కానీ ఇప్పుడు 22,000 అయితే హైయెస్ట్ చెక్గా తీసుకున్నాడు. రానున్న రోజుల్లో 1,00,000 కూడా కొడతాడు. మరి లాభం ఈయన జరిగిందా ఆయన జరిగిందా? ఈయనకే జరిగింది. ఆయన చెప్పకపోయి ఉంటే ఈయన లాస్ అయ్యేటోడు. ఇప్పుడు సేమ్ మిమ్మల్ని మీరు అనుకోండి, నాకు చెప్పిన వ్యక్తి లేకపోయి ఉంటే ఈ బిజినెస్లో లాస్ అయ్యేటోడు అని ఎంతమంది అనుకుంటున్నాం కదా? మనం అందరం అనుకుంటున్నాం కదా? సో నేను కూడా నాకు బిజినెస్ చెప్పకపోతే నేను నెలకు 2.5 లక్షలు లాస్ అయ్యేటోని. సో ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తికి చెప్పబోతే అతనికి వచ్చే లాభాలు. థ్యాంక్ యూ సార్ చెప్పండి కొట్టాడు ఒకసారి. సో మనము ఎదుటి వ్యక్తికి ఈ బిజినెస్ చెప్పడం ద్వారా ఆయనకి మంచి ఇన్కమ్ రాబోతుంది. రాసుకోండి, మంచి ఇన్కమ్. లక్షల్లో వాళ్ళకి మీరు డబ్బులు సంపాదించే అవకాశం ఇవ్వబోతున్నారు. మంచి కార్లు తిరగబోతున్నారు. మీరు చెప్పబోయే వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకోబోతున్నాడు. మీతో పాటు ఫారిన్ ట్రిప్స్కి కూడా రావడానికి సిద్ధమవుతారు వాళ్ళు. అవునా? వాళ్ళ పిల్లల్ని బ్రహ్మాండమైన స్కూల్స్ కాలేజెస్లో చదివించబోతున్నారు. వాళ్ళకు నచ్చిన బట్టలు నగలు రేటు చూడకుండా కొనుక్కునే శక్తిని పొందబోతున్నారు మీరు బిజినెస్ చెప్పడం ద్వారా. అన్ని లాభాలు వాళ్ళకి జరగబోతున్నాయి. అవునా కదా? మరి ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ చెప్దామా మానేద్దామా? మీరు మానేసింది అనుకోండి, మామూలు పాపంగా లేదు. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించిండు, ఒక పర్పస్తో పంపిస్తాడు. అవునా? వేస్ట్గా బతికి చేయరా బాబు అంటాడా? లేకపోతే పైపోయినాక మనం పోతే ఎట్లుండాలంటే దేవుడు పక్కకు పిలుచుకొని, శభాష్రా మామ, ఏం బతికినవురా, నువ్వు అద్భుతంగా జీవించినావు అనాలా లేదా? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ ద్వారా కొన్ని వేల మంది జీవితాలు అయినప్పుడు 100% దేవుడు మీ వెన్ను తడతాడు. ఫ్రెండ్స్, దత్తు సార్ని ఖచ్చితంగా తడతాడా లేదా? అట్లాంటి జీవితం జీవించాలి. దాన్ని ఏమంటారు తెలుసా? లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటారు. ఏమంటారు? లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. 3 రకాల జీవితాలు ఉంటాయట. లైఫ్ ఆఫ్ సర్వైవల్. రాసుకోండి, లైఫ్ ఆఫ్ సర్వైవల్ అంటే బతుకు జీవుడు అన్నట్టు. నెలకు సంపాదిస్తాడు 20,000 30,000 ఖర్చు పెడతాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ పని చేస్తాడు, గొడ్డు షాకిరి చేసి ఆని జీవితమే అని కష్టమవుతుంది. అవునా? అట్లాంటిది లైఫ్ ఆఫ్ సర్వైవల్. ఆ లైఫ్ ఆఫ్ సర్వైవల్లో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు 90% మంది ఉన్నారు. అవునా కాదా? రైట్. రెండో జీవితం లైఫ్ ఆఫ్ సక్సెస్. అంటే వీళ్ళు కొద్దిగా సక్సెస్ పొందుతారు. ఒక బంగ్లా, ఒక కారు పొందగలిగి మంచి పొజిషన్లో ఉంటారు. పెద్ద జాబ్ ద్వారానో వ్యాపారం ఏదైనా, ఒక పెద్ద ఇల్లు, ఒక కారు. అంటే సమాజంలో గ్రేట్ రాయుడు ఫలానా వ్యక్తి సూపర్ రాడు అంటే ఆనకేంద్ర. అవునా కదా? అది లైఫ్ ఆఫ్ సక్సెస్. మూడోది లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఏంటిది? లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మీ ద్వారా ఎంతమంది లైఫ్ బాగుపడ్డది, మీ ద్వారా ఎన్ని కుటుంబాల్లో చిరునవ్వులు చిందించబడుతున్నాయి అనేది లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మొన్న నేను రవితేజ మా టీంలో ఉంటాడు, ఇవాళ రాలేడు, హైదరాబాద్ వెళ్ళినాం. అక్కడ ఒక టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తుంటే 2 స్టాచ్యూస్ ఉన్నాయి. ఏంటి? 2 స్టాచ్యూలు. ఏం స్టాచ్యూలు అంటే ఒకటి మదర్ తెరిసాది, ఇంకోటి స్వామి వివేకానందది. ఇద్దరు గ్రేట్ పీపులా? వాళ్ళ లైఫ్ సక్సెస్ ఆ ఫెయిలా? అదేం సార్ లైఫ్లో సక్సెస్ అంటే కార్లు బంగ్లాలు కొనాలి కదా? అలాగే లేవే ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి కూడా పెద్ద బంగ్లాలు లేవు, కార్లు లేవు. ఒకళ్ళేమో కాషాయం డ్రెస్సు, ఇంకోళ్ళేమో తెల్ల డ్రెస్సు. అవునా? కానీ వాళ్ళ ఈ స్టాచ్యూలు ఉన్నాయి, అక్కడ విగ్రహాలు పెట్టిళ్ళు అక్కడ వాళ్ళవి. ఎందుకు? వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది జీవితాలు బాగుపడ్డాయి. అవునా కదా? అవునా కదండి? అందుకే వాళ్ళు గొప్ప. వాళ్ళ ఫోటోలు స్కూళ్ళల్లో ఉంటాయి. మరి అట్లాంటి జీవితం జీవిస్తే ఎట్లా బాగుంటుంది? ఏదో బతికినాం చచ్చిపోయినామంటే బాగుంటుంది? నేను చెప్తున్నా ఫ్రెండ్స్, వెస్టీజ్ ద్వారా అట్లాంటి లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మీరు పొందబోతున్నారు. నన్ను మా టీంలో గాడ్ అంటారు కొంతమంది.
నాకు పిలిపించుకోవడం ఇష్టం ఉన్నాడు, గాడ్ అంటాడు. అరే అప్లైన్ అన్నాడు, నా పేరు పిలిచాడు, గాడ్ అంటున్నాడు. ఎందుకంటే మనం చెప్పిన దాని వల్ల గైడెన్స్ వల్ల వాళ్ళ లైఫ్ మారుతుందని. మా ఫ్రెండ్ ఉన్నాడు ఇంకొక అతను, అంజీ సార్ అన్న మీ ఫోటో ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటా అంటాడు. అరే అద్దు అని నేనంట. అంటే మన వల్ల కొంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి ఇక్కడ. అట్లాంటి బిజినెస్ ఇది ఫ్రెండ్స్, అర్థమైందా? మనం చేసేది ఏదో పేస్ట్ సబ్బులు అమ్మడం కాదు, ఏదో 1 లక్ష 2 లక్షలు సంపాదించడం కాదు. కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం ఈ వెస్టీజ్ బిజినెస్ ద్వారా. ఒకసారి గట్టిగా ఈ బిజినెస్కి మనం చెప్పండి కూడా. సో ఇట్లాంటి బిజినెస్ని ఇతరులకు చెప్పడానికి దయచేసి మొహమాట పడకండి. మొహమాట పడి వాళ్ళ జీవితాన్ని మీరు ఖరాబ్ చేయకండి. చేసే హక్కు మీకుందా? మీ దగ్గర దేవుడు తిరుపతి లడ్డు ఇచ్చిండు మీకు చేతిలో. తిరుపతి లడ్డు ఇచ్చినాక నువ్వు ఒక్కోని తింటావా? అందరికి పంచుతావా? పంచాలా లేదా? సరే, నువ్వు పంచుతుంటే వాడు నో అంటే ఇంకోళ్ళకి పంచుతాం. వాళ్ళ ఎవరు తింటారో వాళ్ళకి పుణ్యం అయితే వస్తుంది. ఎవరైతే వెస్టేజ్ చేస్తారో వాళ్ళకైతే లైఫ్లో పెద్ద సక్సెస్ వస్తుంది. ఎవరికి అదృష్టం ఉందో చూద్దాం. దయచేసి మొహమాట పడకండి. వాయిదా వేయడం అత్యంత ప్రమాదకరం. ఈ రోజు పని ఈ రోజే చేయాలి. రైట్? కబీర్ దాస్ అంటాడు, కల్ కా కామ్ అబ్ కరో, ఆజ్ కా కామ్ కాదు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో. కానీ మనం దాన్ని ఎగ్జాక్ట్లీ ఉల్టా చేస్తాం. ఇవాళ పని రేపటికి వేస్తాం, రేపటికి ఎల్లుడికి వేస్తాం. అవునగా? సో ఇట్లాంటి తప్పుడు పనులు చేయకండి. వాయిదా వేస్తే ఏ పనిలో మనం సక్సెస్ కాలేదు. ఎప్పటి పని అప్పుడు జరగాల్సిందే. చేయకపోతే పని భారం పెరుగుతుందా లేదా? ఇవాళ పని ఇప్పుడు సింపుల్ ఆడవాళ్ళకి చెప్తే, ప్రొద్దున మనం తిన్న గిన్నెలు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు అప్పటికి భారం తగ్గుతుందా లేదా? లేదు, అప్పటికి వేద్దాం అనుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఇంత పెంట్ అయితే అప్పుడు పోతుంది, నడుము పోతుంది, అప్పుడు తెలుసా. అందుకే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే సుఖం ఉంటుంది. ఈ బిజినెస్లో కూడా ఈ రోజు ప్లాన్ ఈ రోజే చెప్పాలి, రేపటి ప్లాన్ రేపు చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్లాన్ ఇవాళ చెప్పాల్సిందే. ఇవాళ నువ్వు ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నావో డిసైడ్ అయ్యి అంటే దగ్గర పోయి చెప్పేస్తాను నేను. అన్లెస్ అంటే ఇలా మెడబెట్టి బయట నూకేసేది ఆప. ఎవరు ఏరట్లా చెప్తున్నా. మీ అంతటా మీరు ఆగిపోకండి దయచేసి. చాలామంది ఎట్లా ఆలోచిస్తారు ఈ బిజినెస్లో అంటే, అరే పాపం మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, కొంటాడో కొనడో, ఒరే వాణి సాకు వాణి చెప్పని కదా, నువ్వెందుకు చెప్తావు? నువ్వైతే పోయి 100 పీవి చెప్పు. అవునా కదా? నువ్వు చెప్పితే వాడు నో అంటే విను. లేదు ఈడే ఆలోచిస్తాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవు, వానికి పెద్ద ఇన్కమ్ లేదు, వానికి అది లేదు. వాళ్ళు పాపం మామూలు వాళ్ళు. వాళ్ళ పోపుల పెట్టెలో 5,000 రూపాయలు ఉంటాయి. నీకు తెలుసా? నీకు చెప్పిందా? నీకు చూపించిందా? ఉంటే కొంటారు, వాళ్ళకి అవసరం. హాస్పిటల్లో పోయి లక్షలు ఓతున్నారు, నీకు 3,000 పెట్టరా? పెడతారు. దయచేసి చెప్పడానికి మీరు ఆగొద్దు. చెప్పండి. ప్రోడక్ట్ అయినా బిజినెస్ అయినా మొహమాట పడకుండా చెప్పండి. వాయిదా వేయకండి. ఆ రోజు ప్లాన్ ఆ రోజు వేయండి. భయం అనేది ఖచ్చితంగా ఉండాలి అందరికీ. తెలుసా మీకు? అదేం సార్ అట్లా ఎట్లా అంటారు? భయం అనేది అగ్ని లాంటిది. ఎట్లాంటిది? అగ్నిని మీరు మంచి పనులకు వాడుతుందా లేదా? అగ్ని లేనిది వంట అవుతుందా? దీపాలు వెలిగిస్తాం, ఏం కావాలి? కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది పెద్ద జ్వాల అయిందనుకో ఇల్లుని మనల్ని తగలబెట్టేస్తుంది. అవునా కదా? అందుకే భయం కూడా అగ్ని లెక్కనే లిమిటెడ్ ఉండాలి. ఎందుకంటే ఈ లైఫ్లో మనం ముందుకు పోవాలంటే మరి చేయకపోతే ఏమైపోతుందో నా లైఫ్ అనే భయం ఉండాలా లేదా? ఉండాలి. ఆ భయం మనకు ఉంటే 100% బాగుంటుంది. కానీ అది పెద్దగా నువ్వు పని చేయకుండా ఇతరులకు చెప్పకుండా అది ఉందనుకోండి, మీ జీవితం మొత్తం నాశనం అవుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఆ భయంని తగ్గించుకోండి. రైట్? పని చేస్తే భయం ఆటోమేటిక్గా అవుతుంది. రైట్? స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో దుంకితే స్విమ్మింగ్ వస్తుందా? ఆ బయట ఉండి నిల్చుంటే వస్తుందా? దుంకుతూ వస్తుంది కదా. ఆ భయంని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా? దుంకాలా. అంత తప్ప ఇంకో ఎక్స్క్యూజ్ లేదే లేదు. సరే, ఇంకో ఏదైనా టెక్నిక్ ఉందా? ఏం లేదు, దుంకుడే అంతే. సేమ్ మీరు ఏదైనా పని చేయడానికి భయపడితే ఆ పని చేస్తేనే ఆ భయం పోతుంది. పని అయినా ఉంటుంది, భయం అయినా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఏం చేయాలి మరి? బాగుంది, మనం ఏం చేయాలి? ఫస్ట్ నెట్వర్క్ యొక్క శక్తి మీరు అర్థం చేసుకోవాలి. నెట్వర్క్ ఎంత శక్తివంతమైందో మీరు అర్థం చేసుకుంటే ఈ బిజినెస్ చాలా ఈజీ అవుతుంది. ప్రపంచంలో అందరూ కూడా
నెట్వర్క్ని చేసి కరోడ్పతులు అవుతున్నారు. ఫస్ట్ అంబానీ. ఎంతమంది జియో సిమ్ది వాడుతున్నారు? జియో సిమ్ నెలకు ఎంత రీఛార్జ్ చేస్తున్నారు? మరి ఆయనకి ఎన్ని డబ్బులు పోతున్నాయి? కోట్ల కొద్ది డబ్బులు పోతున్నాయి, అవునా కదా? అంటే జియో నెట్వర్క్లో మీరు అందరు ఉన్నారా లేదా? వీళ్ళందరూ ఎవరు అనుకుంటారు? మనమే వీళ్ళందరూ, రైట్? మన నెట్వర్క్ ద్వారా వాళ్ళకు పుష్కలమైన డబ్బులు పోతున్నాయి. సో చూడండి, ఇక్కడ మీరు ఒక అంబానీ కాబోతున్నారు, రైట్? మీరు కూడా అంబానీ కాబోతున్నారు. మీకు కూడా ఇట్లాంటి ప్రోడక్ట్లు వాడే నెట్వర్క్ తయారు కాబోతున్నాయి. ఇక్కడ చూడాలి. ఓకే, ఇక్కడ మీరు కూడా అంబానీ కాబోతున్నారు. ఎందుకంటే మీకు కూడా ఈ ప్రోడక్ట్లు వాడబోయే పీపుల్ నెట్వర్క్ తయారు కాబోతుంది. మరి నెట్వర్క్ తయారు చేయాలంటే టైం పడుతుంది, చేస్తూ పోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 100% ఒక ఇంపార్టెంట్ విషయం, నెట్వర్క్కి పిరమిడ్ సిస్టంలకి తేడా. సార్ ఇది చైన్ సిస్టమ్ కదా అని అంటారు మీకు, అవునా? ఫీల్డ్లో పోమని అంటున్నారా? ఇక్కడ ఫస్ట్ వాళ్ళు అనకముందు నీకు తెలాలా ఇది చైన్ సిస్టమా బిజినెసా. చైన్ సిస్టమ్ అంటే ఏంటిదో చెప్తా విను. ఏదైనా నువ్వు జాయిన్గా 10,000 కట్టు, 20,000 కట్టు అంటారు. నువ్వు కట్టు, ఇంకో ఇద్దరితో కట్టి, వాడు కూడా ఇద్దరిని కట్టుకుంటూ పోతే పెద్ద పెడితే నువ్వు కూర్చున్న చోట కోట్లు సంపాదించచ్చట. అవుతున్నాయి అట్లాంటివి ఎక్కడైనా. మొన్న ఒకటి బండి తెచ్చింది, బండి ఎలక్ట్రిక్ బండి అని చెప్పేసి వచ్చి, నువ్వు 15,000 కట్టు, నీకు బండి ఇస్తాము, నువ్వు ఇంకో ఇద్దరితో కట్టియాలా అనుకుంటే చెప్తూ పోయి. అట్లాంటి కంపెనీలు ఇల్లీగల్. ఫస్ట్ ఇల్లీగల్. గవర్నమెంట్లు బ్యాన్ చేస్తాయి, అలా లోపల జైళ్ళలో ఎత్తాయి. అర్థమైందా? ఎందుకంటే వాటికి చట్టం లేదు. ఇల్లీగల్. డబ్బులు పెట్టించే కంపెనీలు ఇల్లీగల్. మన దాంట్లో డబ్బులు పెట్టించేది ఉందా ఏమన్నా? ఇంటికి వాడే సరుకు కొనుక్కోండి అంటే అది ఎంత మీ ఇష్టం, 1,000, 2,000, 3,000 మీకు ఎంత అవసరమైతే అంత. మనది 2 లెక్కల సిస్టమ్లు కావు, మనది బిజినెస్. మీరు ఎవరిని జాయిన్ చేయకున్నా కూడా ప్రోడక్ట్లు వాడుకుంటూ బతకొచ్చు, ప్రోడక్ట్లు అమ్ముకుంటూ కూడా బతకొచ్చు. అంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళని చేయాలని రూల్ లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి, ఇది చైన్ సిస్టమ్ కాదు. మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు, ఒక వ్యాపారం చేస్తున్నారు, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు, ప్రోడక్ట్లు వాడేవాళ్ళు. మీ టీంలో 10,000 మంది ఉన్నారు, ఒక్కరు కూడా ఒక ప్రోడక్ట్ కొనలేదు. ఎంత డబ్బులు వస్తాయి మీకు? ఎంత వస్తాయి? ఏమి రావు, జీరో. అదే మీ టీంలో 100 మందే ఉన్నారు, 10 లక్షల బిజినెస్ అయింది, ₹1,00,000 పక్కా వస్తాయి. సో ప్రోడక్ట్లతో నడిచేది వ్యాపారం, తలకాయలతో నడిచేది చైన్ సిస్టమ్. మాది తలకాయల బిజినెస్ కాదు. మీరు ఆధార్ కార్డు ఇచ్చి మీ దగ్గర మీరు ఏం ప్రోడక్ట్ కొనకపోతే మీరు మాకు అవసరం కూడా లేదు, అదే ఆధార్ కార్డు అడే ఉంచుకోలేదు. అవసరమైంది, అర్థమైందా? సో ఇది చైన్ సిస్టమ్ కాదు, బిజినెస్. సో దయచేసి అర్థం చేసుకోండి, ఈ చైన్ సిస్టమ్లు చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? సో చైన్ సిస్టమ్కి దీనికి చాలా తేడా ఉంది. మనదేమో లీగల్, ఇది ఇల్లీగల్. లీగల్కి ఇల్లీగల్కి తేడా తెలుసు కదా? అంటే లీగల్ అంటే భార్య లీగల్, అవునా కదా? ఓ ఇల్లీగల్, అవునా కదా? అది ఎప్పటికి ఉండదు, పోతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి, రైట్? ఇక ఇంతకన్నా చెప్పలేదు నేను ఇక, రైట్? సో అది అర్థం చేసుకోవాలి, తేడా ఏంటిది నెగిటివ్కి అండ్ మన పాజిటివ్ బిజినెస్కి తేడా ఏంటి. మనం చేయవలసిన పని ఏంటిది? సెట్ యువర్ మైండ్. మీ మైండ్ని సెట్ చేసుకోండి, ఎందుకంటే మీ మైండ్ సెట్టే మిమ్మల్ని ఎటు తీసుకుపోవాలనేది ఇంపార్టెంట్. చూడండి, ఈ బోట్కి ఉన్నాయి చూడండి, ఇది ఏంటి తెలుసా? దాన్ని ఏమంటారు? వాటిని ఏమో అంటారు కదా, పొరలా సంథింగ్ అంటారు. అవి నువ్వు ఎటు సెట్ చేస్తే ఆ పడవ పట్టిపోతుంది, అవునా కదా? అదైతే తెలుసు కదా, రైట్? సో అదేవిధంగా మీ మైండ్ సెట్ కూడా అట్లాంటిదే. మీ మైండ్ సెట్ ఎట్లుంటుందో మీ లైఫ్ అట్టుపోతుంది. సో మీ మైండ్ సెట్ ప్రాపర్గా ఉండాల్సిన అవసరం చాలా 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 ఉంది. చాలా మంది మైండ్ సెట్ చాలా ఘోరంగా ఉంటుంది. అప్ లైన్ల గురించి నెగిటివే, డౌన్ లైన్ల గురించి నెగిటివే, ప్రోడక్ట్ల గురించి నెగిటివే. ప్రోడక్ట్ తక్కువ ఉంటే ఆన్ని తిట్టేస్తారు, షాప్ వాడిని తిట్టేస్తారు, మొత్తం నెగిటివ్ పీపులే. అట్లాంటి మైండ్ సెట్ ఉంటే ముందట్టుకోరు దయచేసి. సో యూ కాంట్ చేంజ్ ద విండ్ బట్ యూ కెన్ అడ్జస్ట్ ద సేల్స్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. పరిస్థితుల్ని నువ్వు మార్చలేవు, కానీ నీ గమనాన్ని నువ్వు మార్చొచ్చు, అవునా కదా?
ఆ విండ్కి ఆధారంగా నువ్వు మార్చుకుంటూ పోతే నీ జీవితం కూడా బ్రహ్మాండంగా పోతుందని చెప్పాడు. సో నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని యూజ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్. ఎంతమంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు? నిజమా? మీ ఇంటికి ఒకవేళ మీరు వాడకపోతే, మీరు అల్ట్రా వాష్ వాడరు, మీ వాషింగ్ మిషన్ మీద వేరేది ఉంటుంది, బట్ మీరేమో అల్ట్రా వాష్ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు పుసుక్కున మీ ఇంటికి వస్తే మీ పరిస్థితి ఏంటి? అవునా? ఫస్ట్ 100% మన ప్రోడక్ట్స్ మనం వాడాలి. వాడకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. బిజినెస్ ఎక్కువ రోజులు నడవదండి, అది మిమ్మల్ని మీరు మోసగించు. సో దయచేసి అందరూ కూడా ఓన్ ప్రోడక్ట్స్ వాడండి. నెక్స్ట్ కన్సిస్టెన్సీలో ఉండండి. ఇక్కడ 500 పీ పెట్టినా ఉల్టా పుల్టా చేసింది, యాక్చువల్గా అది పాతది ఉండే. సో మనకు దత్తు సార్ నెక్స్ట్ సెషన్లో బ్రహ్మాండమైన సెషన్ ఇవ్వబోతుండు. నెలకి ఒక్కొక్కరు 500 పీవీ ఎట్లా చేసుకోవచ్చు. అవునా? నెక్స్ట్ సెషన్ అదే రెడీ ఉన్నాయి. సో ఎట్లా డబ్బుల్ని బ్రహ్మాండంగా ఫాస్ట్గా గ్రో చేయొచ్చు అని చెప్పబోతున్నారు. సో దాంట్లో మనం ఉండాలి. సైడ్ వాల్యూమ్, చాలా మంది లీడర్స్ కూడా సైడ్ వాల్యూమ్ అయితలేదు. అవునా? అంటే ఒక టీంలో డైరెక్టర్ అవుతారు, సైడ్కి 1800 పీవీ కాదు. ఇద్దరు డైరెక్టర్లు అవుతారు, గోల్డ్ కావాలి కానీ 1500 పీవీ కావాలి. ఎంతమందికి ఆ ప్రాబ్లం అయితే నేను సొల్యూషన్ చెప్తా. వెరీ గుడ్, చాలా మంది వెరీ గుడ్, చాలా మంది లేపేలు. సొల్యూషన్ చెప్తా, రాసుకోండి. సైడ్ వాల్యూమ్ కోసం కష్టపడితే, రాసుకోండి, సైడ్ వాల్యూమ్ కోసం కష్టపడితే సైడ్ వాల్యూమ్ రాదు. రాసుకోండి. నెట్వర్క్ వేస్తే సైడ్ వాల్యూమ్ వస్తుంది. నెట్వర్క్ వేస్తే సైడ్ వాల్యూమ్ వస్తుంది. నేను ఈ సూత్రము మా అప్లైన్కి చెప్పిన, ఎందుకంటే మా అప్లైన్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయిన ₹1,00,000. ఆయనది ఎంత తెలుసా? ₹17,000 చెక్. అప్పుడు నా అప్లైన్ది 17,000 అయితే నాది ఎంత? ₹1,00,000 దాటింది. ఒకసారి తల పట్టుకొని కూర్చున్నాడు స్టోర్లో. ఏమైంది అన్న అంటే, ఏందండి ఇంక టీం ఏమో ఇట్లా పెరిగిపోతుంది, నాకేమో సైడ్లో ఎవ్వరు దొరకలేదు, బిజినెస్ చేస్తలేదు. చెప్పిన సూత్రం మీరు ఇప్పుడు రాసుకున్నారు కదా, గదే. నువ్వు సైడ్ వాల్యూమ్ కోసం కష్టపడితే సైడ్ వాల్యూమ్ రాదు. మనం ఏం చేస్తామంటే సంచిలో ప్రోడక్ట్లు వేసుకొని ఆనికి అమ్మడానికి చూస్తాం. 1800 పీవీలు ఎట్లా అమ్మడానికి చూస్తాం. నో 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 నో, నెట్వర్క్ చేయాలా. ఏం చేయాలా? నెట్వర్క్ చేయాలా. కొత్త వాళ్ళకు చెప్పాలా బిజినెస్ గురించి. మిగతా 5 లెగ్గులు ఎట్లా డెవలప్ చేయాలా. మిగతా 5 లెగ్గులలో ఫాస్ట్ స్టార్ట్ 8% వేయాలి. సింపుల్ సింపుల్. 5 లెగ్గులలో ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఎంత మేడం? మేడం ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఎంత? పీవీ 300 పీవీ. 5 లెగ్గులలో 1500 పీవీ వస్తుందా లేదా? దాదాపు దగ్గర అయిపోతుందా లేదా? ఈజీగా అయిపోతుందా లేదా? ఫాస్ట్ స్టార్ట్ చేయడం ఈజీగా కష్టమా? ఈజీ ఈజీ. మా సిస్టర్ వచ్చింది వాళ్ళ మొన్న ఎంత ప్రోడక్ట్స్ తీసుకున్నారు? 300 పీవీ. ఒకటే దఫాలో 300 పీవీ కొనేసింది. ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది. సార్ చప్పట్లు కొట్టండి. దత్తు సార్ మొన్న మీటింగ్ విని 300 పీవీ తీసుకొని ఫాస్ట్ స్టార్ట్ 8% ఇట్లా అయిపోయింది. సో ఫాస్ట్ స్టార్ట్ చేయడం ఈజీయా కదా? చాలా ఈజీ. 5 లెగ్గులలో చేయడం నేర్చుకోవాలి. సింపుల్ సింపుల్. 5 లెగ్గులలో చేసుకుని నెట్వర్క్ వేయాలి. ఫాస్ట్ స్టార్ట్ అయినోడిని నెక్స్ట్ ఏం చెప్పాలి? మనకి డైరెక్టర్ కావాలరా బాబు. డైరెక్టర్ అయినోడికి ఏం చెప్పాలి నెక్స్ట్? నువ్వు నో 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 స్టార్ కావాలని చెప్పాలి. మధ్యలో అవుతాడు, స్టార్ కావాలా. స్టార్ తర్వాత ఏంటిది? క్రౌన్ కావాలా. ఇవే ముచ్చట్లు, ఇంతకన్నా ఎక్కేం లేవు. ఎవడం కలిసిన ఫాస్ట్ స్టార్ట్ అయ్యి నువ్వేం చెప్పాలంటే ఎప్పుడు అవుతున్నావు డైరెక్టర్ అనాలి. ఏమనాలా? ఎప్పుడు అవుతున్నావు డైరెక్టర్ అనాలా. డైరెక్టర్ కలిసినాక ఏమనాలి? ఎప్పుడు అవుతున్నావు స్టార్. కార్ ఎప్పుడు తీస్తున్నావు అనాలి. ఇదే మాట. నన్ను లీలావరణ మేడం ఒక మీటింగ్లో కలిసి బూట్ క్యాంప్లో, కార్ ఎప్పుడు తీస్తున్నారు సార్ అని అడిగింది. ఆమెకు అదే పని, అందరినీ అదే అడుగుతుంది. ఎందుకంటే కార్ అనేది ఒక డ్రీమ్. డ్రీమ్ కోసం మనిషి కష్టపడతాడు. నెట్వర్క్ వేయాలి. నెట్వర్క్ వేస్తే కార్ వస్తుంది, 1,00,000 వస్తుంది, అన్నీ వస్తాయి. సైడ్ వాల్యూమ్ కోసం మీరు రోడ్ల మీద తిరుగుతారు రాదు. పీపుల్ని గ్రో చేయడం నేర్చుకోవాలి, నెట్వర్క్ చేయాలి. చూడండి ఇక్కడ ఒక స్టేట్మెంట్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడమే సైడ్ వాల్యూమ్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడమే. కంపెనీ ఎందుకు పెట్టిందంటే, అరే వారి నీకు మెయిన్ వాల్యూము నీ లెగ్ నుంచి వస్తుంది కదా, అది వాడు చేస్తున్నది, నువ్వు చేస్తుంది కాదు. 2000 పీ వచ్చిందంటే అది వాడు చేసిండు, నువ్వు సైడ్ నుంచి 1800 తెచ్చుకో అంటున్నావు. అవునా? సింపుల్. మీరు తెచ్చుకోగలుగుతారంటే అప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. నిజంగా మీరు లీడర్ అయితే సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం ఎప్పుడు కూడా రాదు, ఎప్పుడు కూడా రాదు. నాకు కేవలం 3 సార్లు నేను నాన్ క్వాలిఫైడ్ పడ్డా నేను నా జీవితంలో.
3 times నాన్ క్వాలిఫైడ్ పడ్డా. నా టైం అంతా ఒకటే లెగ్లో పోయి సైడ్ లెగ్లో 1800 ఆ మంత్లో కాక కష్టపడ్డా. బట్ ఆ మంత్ అయినా నెక్స్ట్ మంత్ మళ్ళీ క్వాలిఫై అయినా, మళ్ళా సెకండ్ లెగ్లో డైరెక్ట్ రైలు, మళ్ళీ ఒకసారి నాన్ క్వాలిఫైడ్ పడ్డా. బట్ మళ్ళీ ఛాలెంజ్ తీసుకున్నా, నెక్స్ట్ మంత్లో మళ్ళీ క్వాలిఫై అయినా. అట్లా కేవలం 3 times ఇప్పటివరకు నేను నాన్ క్వాలిఫైడ్ పడ్డా, కానీ అప్పటి వరకు నాకు మళ్ళీ కాలేదు. ఎందుకంటే నేను పెట్టుబడి పెట్టా, అది కూడా 10,000 కూడా పెట్టుబడి పెట్టా సైడ్. అవసరమైతే 1,00,000 తక్కువ తీసుకుంటా, కానీ సైడ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఆలోచన విధానం చూడండి. డోంట్ విష్ ఇట్ వాస్ ఈజియర్, విష్ యూ వర్ బెటర్. చాలా మంది అంటారు, సార్ సిల్వర్కి 1800 PV కొద్దిగా తగ్గిస్తే బాగుంటుండే సార్ కంపెనీ కదా. నేను అంటున్నా కదా, 1500 కంపెనీ తీసుకొస్తే మీరు అప్పుడు వస్తే మీరేమంటారు తెలుసా, సార్ 1500 కన్నా 1200 ఉంటే బాగుంటుండే సార్. మైండ్ సెట్, వీక్ మైండ్ సెట్. సో జిమ్రాన్ అనే వ్యక్తి ఎంత సూపర్గా చెప్పింది చూడండి. డోంట్ విష్ ఇట్ వాస్ ఈజియర్. ఈజీగా ఉండాలని కోరుకోవద్దట, నువ్వు బెటర్ కావాలని కోరుకోవాలట. అర్థమైందా? సో మీ స్కిల్స్ పెంచుకోండి, మీ నాలెడ్జ్ పెంచుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పీవీలు అనేవి వస్తుంటాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, క్యారెక్టర్ అండ్ బిహేవియర్ చాలా కాపాడుకోవాలి బిజినెస్లో. చాలా మంది క్యారెక్టర్ బిహేవియర్ని కోల్పోతున్నారు ఇక్కడ, రైట్? మీ అప్లైన్స్తో, మీ డౌన్లైన్స్తో మీ క్యారెక్టర్ని ఎట్లా చూసుకోవాలనుకుంటున్నారు? ఈ క్యారెక్టర్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్యారెక్టర్ అంటే ఏంటిది? ఇన్సైడ్, లోపట. బిహేవియర్ అంటే అవుట్ సైడ్, ప్రవర్తన, గుణము, ప్రవర్తన. చాలా మందికి ఇవి ఎట్లుంటాయంటే, లోపల మంచోళ్ళు ఉంటారు కానీ బిహేవియర్ బ్యాడ్ ఉంటుంది. అంటే డౌన్లైన్లతో చాలా ఘోరంగా బిహేవ్ చేస్తారు, వాడి బిజినెస్ ఫెయిల్ అయ్యింది. కొంతమంది ఉల్టా ఉంటారు, గుణం కన్నింగ్, డేంజర్ కాదు, అబ్బబ్బబ్బా మాటలు అయితే ఎంత తీయగుంటాయో ఇక. కానీ అటు ఓంగా ఇటు స్టార్ట్ చేస్తాడు ఇక. అవునా కదా? వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళతో ఏం ప్రాబ్లం. ఈ రెండో వాళ్ళు ఉంటారు చూడండి, చాలా డేంజర్స్. అట్లాంటి వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండాలి. అండ్ మీరు అట్లా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో క్యారెక్టర్ అండ్ బిహేవియర్ ఇవి రెండు మంచిగా చేసుకుంటే తప్పేముంది? ఇవి రెండు మంచిగా ఉంటే తప్పేముంది? గుణము మంచిగా ఉండాలి, మాట మంచిగా ఉండాలి. ఉంటే అప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. సో గుణము మంచిగా ఉండాలి, నోరు మంచిగా ఉండాలి, ప్రజలు మీ వెనకాల పరిగెత్తుకుంటూనే వస్తారు. ఫ్రెండ్స్, ఇది పీవీల బిజినెస్ కాదు, ప్రోడక్ట్ల బిజినెస్ కాదు, రిలేషన్షిప్ బిజినెస్. రాసుకోండి, రిలేషన్షిప్ బిజినెస్. మీరు ఎదుటి వ్యక్తితో ఎట్లుంటారో మీ బిజినెస్ అట్లా డెవలప్ అవుతుంది. ఒకవేళ కింద మీద చేస్తే పెరిగిన టీంలు కూడా కొలాప్స్ అయితే ఎంతసేపు పట్టదు. ఎవరి అహంకారాన్ని, ఈగోని మనము హర్ట్ చేసినాం అనుకోండి, పోతుంది బిజినెస్. ఎంత పెద్ద టీం అయినా నష్టపోతుంది, అవునా కదా? సో దయచేసి ఇవి రెండింటిని కాపాడుకోండి, మంచిగా చేసుకోండి అనేది నేను ఆలోచిస్తున్నాను. సో మైండ్ సెట్లో ఇంకోటి చెప్తుంది, ఈగిల్ అండ్ చికెన్ స్టోరీ. ఒక గద్దనట చిన్నప్పుడు తెలకుండా ఆ గుడ్డు వచ్చి ఈ కోడి గుడ్లతో పడుతుంది అన్న. తీరా ఆ గుడ్డుకు బయటకు వెళ్ళి వస్తాయి కదా, ఓపెన్ అప్ అయిపోయి అది వస్తుంది. అది ఏమనుకుంటుంది అంటే, నేను కూడా కోడి పిల్లనే అనుకుంటుంది, రైట్? మనం కూడా అట్లనే ఉన్నాం అన్నట్టు. సమాజంలో ఎట్లున్నామంటే, అందరు సక్సెస్ అవుతుంది, మనం కూడా సక్సెస్ కాం, గంతే జీవితం. అది కూడా అట్లా అవుతుంది. కానీ ఒక రోజున పెరిగిన కొద్దీ పైనుంచి ఒక గద్ద పోతుంటుంది, రైట్? గద్ద పోతుంటుంది, చూస్తుంది, అవు సేమ్ ఉన్నది, నేను వీళ్ళ లెక్క లేదు, దాని లెక్క ఉన్నా అని అర్థమవుతుంది. కానీ ఎగరడానికి ప్రయత్నిస్తుంది, అవునా? ప్రయత్నిస్తే ఊకుంటాయా? ఏమంటది? నువ్వు గద్దవి కావు, నువ్వు కోడివే, ఈయనే ఉండాలి, నువ్వు ఎగరలేవు, నువ్వు ఈయనే ఉండాలంటది. ఇగో సమాజంలో బయట బస్తు మంది ఉంటారు, మిమ్మల్ని ఎగరకుండా చేస్తారు. బట్ మన మైండ్ సెట్ ఎట్లుండాలంటే, గద్ద లెక్క ఉండాలి, ఎగరడానికి చూడాలి, గ్రో కావడానికే చూడాలి. మిమ్మల్ని మీరు లీడర్లతో పోల్చుకోండి ఇక్కడ, అంతే తప్ప ఫెయిల్యూర్స్తో పోల్చుకోకండి. మైండ్ సెట్ని హైగా ఉంచుకోండి, స్ట్రాంగ్గా ఉంచుకోండి, అప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో లాస్ట్ది మనం వర్క్. మైండ్ సెట్ తర్వాత 4వది ఏంటిది? వర్క్ చేయడం. ఇది నా లైఫ్ని మార్చింది, ఈ ఫిలాసఫీ నా లైఫ్ని మార్చింది, మీ లైఫ్ని కూడా మారుస్తుంది. జాగ్రత్తగా వినండి. ఎవరైనా నిద్రపోయి ఉంటే మేడం ఆవలింపులు వస్తున్నాయి.
సినిమాలు అయితే చూస్తారు 3 గంటలు మంచిగా, సక్సెస్ గురించి చెప్తే సరే ఓకే. దేవుడు ఏమంటాడట, ఎంత సూపర్ ఉంటుంది చూడండి. దేవుడు ఏమంటాడట అంటే, నా దగ్గర బ్రహ్మాండమైన భూమి ఉంది, నువ్వు ఏ విత్తనం వేసినా మొలకెత్తే భూమి, అవునా కదా, మంచి భూమి ఉంది, నా దగ్గర వర్షాలు కూడా ఉన్నాయి, వర్షాలు కూడా ఉన్నాయి కదా, వర్షాలు ఉన్నాయి, నా దగ్గర గాలి ఉంది, రైట్, గాలి ఉంది, నా దగ్గర భూమి ఉంది, వర్షాలు కురిపించే శక్తి ఉంది, గాలి ఉంది, కానీ నాకు విత్తనం నాటడానికి ఒక మనిషి కావాలంట. నువ్వు విత్తనం నాటు, ఫలితం నేను ఇస్తా అంటాడట. చప్పట్లు కూడా చాలా కదా. నువ్వు విత్తనం నాటు, నేను ఫలితం నేను ఇస్తా అంటాడు. ఇక విత్తనం కూడా దేవుడే వచ్చి నాటాలా, మన పని మనం చేయాలా, రిజల్ట్ ఎవరు ఇస్తారు, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గర మిరాకిల్స్ సృష్టించే శక్తి ఉంది కదా. మిరాకిల్ అంటే ఏమంటారు తెలుగులో, అద్భుతాలు, అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది. ఎట్లాంటి వాళ్ళన్నా లేపేస్తాడు, అవునా కదా. ఒక సాంగ్ ఉంటుంది తెలుసా, ముజ్కో భీ తో లిఫ్ట్ కరాలే, తెలుసా, నాకు కూడా లిఫ్ట్ చేయనట్టు. ఆ దేవుడు మనకు 100% ఇవ్వడానికి రెడీ ఉంటాడు. బట్ మీరు ఆ విత్తనాన్ని నాటుకున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. వెస్టీజ్ విత్తనం మీ చేతిలో ఉంది ఇప్పుడు. దీన్ని ఎంతమంది మైండ్లలో నాటుతారో చూద్దాం. మైండ్లలో నాటుకుంటూ కొడితే ఫర్టైల్ భూములు, ఫర్టైల్ అంటే మంచి భూములలో అది మొలుస్తుంది, అవునా కదా, మొలుస్తుందా లేదా, మరి వేసుకుంటూ పోదాం ఎంతమంది భూములలో అది మొలుస్తుందో చూద్దాం. కొంతమంది చెత్త భూములు కూడా ఉంటాయి, సౌడు భూములలో పెరగదు, చెప్పినా కదా, ఇటు సైడ్ వాళ్ళ దాంట్లో పెరగది, ఇటు సైడ్ వాళ్ళ దాంట్లో పెరుగుతుంది. సో మీరు ఎటు సైడ్ అట్లాంటి వాళ్ళు, అండ్ మీరు ఆ విత్తనాన్ని నాటుతున్నారా లేదా అనేది మ్యాటర్. ఎంతమంది రెడీ ఉన్నారు నాటడానికి, సూపర్. సో ఒక వర్క్లో యూ డోంట్ గెట్ థింగ్స్ యూ డిజైర్, బట్ యు గెట్ థింగ్స్ యూ డిజర్వ్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అయిపోయింది ఓపిక. దేనికోసం వచ్చింది మీరు, 5 గంటలు కూర్చోవడానికి వచ్చింది, 50 రూపాయలు పెట్టి 5 గంటలు కూర్చోవాలి, సక్సెస్ కావడానికి, బుర్రక తినడానికి రాలేదు, ఓపిక ఉండాలి సక్సెస్. ఓకే, ఇంకో సెషన్ ఉంది, బ్రహ్మాండమైన సెషన్. ఇప్పుడే 5 ఎట్లా, వాటర్ కావాలంటే పక్క వాళ్ళని అడగండి. యూ డోంట్ గెట్ థింగ్స్ యూ డిజైర్. నువ్వు ఏది కోరుకుంటావు అవి నీకు రావట. అదేంటి సార్ అట్లా అంటారు, ఇప్పటిదాకా కోరుకోమంటారు అన్నారు. మీరు ఏది కోరుకుంటే అది రాదు. మీరు దేనికైతే అర్హత సాధిస్తారో అది మాత్రమే దేవుడు ఇస్తాడు. సో పని చేసి నువ్వు కోరుకునే దానికి నువ్వు అర్హత పొందాలి ఫ్రెండ్స్, అర్థమైందా. నువ్వు పని చేసి ఆ బెంజ్ కార్, ఆ BMW కార్, ఆ పెద్ద ఇల్లు తీసుకోవడానికి అర్హత నువ్వు పొందాలి పని చేసి. ఏం చేసి, పని చేసి, అంతే తప్ప ఇంట్లో కూర్చొని నాకు 1,00,000 రూపాయలు రావంటే రావు, కష్టపడ్డ వాళ్ళకి వస్తాయి ఫ్రెండ్స్, అర్థమైందా. సో అది చెప్పి నేను అనుకుంటున్నా, డ్రీమ్స్ వితౌట్ యాక్షన్ గివ్స్ యూ ఫ్రస్ట్రేషన్. పని చేయకుండా కోరికలు ఉంటే ఫ్రస్ట్రేషన్ వస్తుందట, రైట్. అదే కోరికలు పెట్టుకొని దానికి పనిని జోడిస్తే మల్టిప్లికేషన్, గుణింతమైతాయి. మీ యొక్క సక్సెస్, మీ యొక్క డ్రీమ్స్, కార్స్, మనీ అన్నీ కూడా మల్టిప్లై అవుతాయి ఫ్రెండ్స్. సో వర్క్ చేయండి, రైట్. సో మరి ఎంతమంది వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు, ఎంతమంది విత్తనాల్ని జనాల మైండ్లో నాటడానికి రెడీ ఉన్నారు, ఎంతమంది వాళ్ళ లైఫ్ని మార్చి మీ లైఫ్ని మార్చుకోవడానికి రెడీ ఉన్నారు. రెడీయా, 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 వెరీ గుడ్. సో థ్యాంక్ యూ, విష్ యు వెల్.